ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలో కూడా నాతో పాటు ఇద్దరు డాక్టర్లు పాల్పంచుకుంటున్నారు. డాక్టర్ అమిత్ గోయల్ కిమ్స్ హాస్పిటల్ నుంచి, అలాగే డాక్టర్ దీప్తి మైక్రోబయాలజిస్ట్, ఇద్దరు కూడా జూమ్ ద్వారా నాతో యాడ్ అవుతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, ముఖ్యంగా బ్లాక్ ఫంగస్కి సంబంధించి కావచ్చు, కోవిడ్-19కి సంబంధించి కావచ్చు, ఇతరతర సమస్యలు కావచ్చు, ఎటువంటి సందేహాలున్నా, ముఖ్యంగా వ్యాక్సినేషన్కి సంబంధించి కావచ్చు, మీరు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నేరుగా డాక్టర్లతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. వెరీ గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. మార్నింగ్. డాక్టర్ అమిత్ గోయల్, ఏ రకంగా ఉంది? ఎందుకంటే దేశంలో కోవిడ్ కేసులో తగ్గుదల కనిపిస్తుంది అంటూ గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. ఏంటి, మనం ఆశించినంత స్థాయిలో తగ్గుదల ఉందా? సో నేను ఒక ఎండోక్రైనాలజిస్ట్ పరంగా చెప్తా ఉంటే, డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండడం వల్ల ఈ మ్యూకర్ మైకోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా కేసులు పెరుగుతున్నాయండి, తక్కువదల అనేది లేదు. మ్యూకర్ మైకోసిస్ లో అయితే ఖచ్చితంగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తా ఉంటే లాస్ట్ నిన్ననే మీకు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. ఇది ఒక ఎపిడమిక్ అని దాన్ని నిర్ధారణ చేయడం జరిగిందండి. సో మ్యూకర్ మైకోసిస్ ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే మనం ఆపొచ్చు, లేదా స్టీరాయిడ్స్ కూడా ఖచ్చితంగా చెప్పినట్టు వాడితే ఆగిపోవచ్చు, కానీ ఇలా లేకుంటే పెరిగే ఆస్కారం ఉంటుందండి. రైట్. డాక్టర్ దీప్తి, మీరేమంటారు? ప్రెసెంట్ కేసెస్ ఏ రకంగా కనిపిస్తున్నాయి? ప్రెసెంట్ కేసెస్ మీకు వీక్ అయితే కొంచెం తగ్గిందండి. ఓకే. నెక్స్ట్ 2 వీక్స్ లోపలికి ఇంకా కొంచెం తగ్గుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఫేసింగ్ ప్రాబ్లం ఏంటంటే, కరోనా తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల ఎక్కువ ప్రెసెంట్ ప్రీవియస్ వీక్ లాస్ట్ 2 వీక్స్ తో పోలిస్తే ఈ వీక్ లో కొంచెం తగ్గుదల అయితే కేసెస్ లాస్ట్ వీక్ అరౌండ్ 70 to 80% పాజిటివ్ రేట్ కనిపిస్తుంది. ఈ వీక్ మాత్రం అరౌండ్ 30 to 40% కేసెస్ పాజిటివ్ రేట్ కనిపిస్తుంది. టెస్ట్ చేసిన వాళ్ళలో 30 నుంచి 40 మంది ప్రజలు 100 మందికి పరీక్షిస్తే 30 నుంచి 40 మంది స్లోగా తగ్గుదల రేట్ అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రాబ్లం ఏంటంటే, కరోనా వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ అదర్ కాంప్లికేషన్స్ లైక్ స్టెరాయిడ్స్ ఎక్కువ వల్ల డయాబెటీస్, ఇలాంటి కాంప్లికేషన్స్. రైట్. డాక్టర్ అమిత్ గోయల్, ఏంటి ఈ బ్లాక్ ఫంగస్కి సంబంధించి మీరు ప్రస్తావించినట్టు బ్లాక్ ఫంగస్ అంటేనే ప్రజెంట్ అందరూ కూడా చాలా భయపడిపోతున్న సిచ్యువేషన్. ఏ స్థాయిలో బ్లాక్ ఫంగస్ ప్రజెంట్ విజృంభణ అనేది కనిపిస్తుంది ఎక్కువగా? సో చూడండి, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది మొదటి నుంచి కూడా ఉందండి. సో డయాబెటీస్ వాళ్ళలో ఉంది, ఇది కొత్తగా వచ్చిన ఏది విషయం కాదు. ఓన్లీ ఎందుకు కనిపిస్తుందంటే, మనము ఈ కరోనా మహమ్మారిలో మనం యూజ్ చేసిన స్టీరాయిడ్స్ వల్ల, ఇంకొకటి ఏంటంటే అండి, మహమ్మారి వల్ల డయాబెటీస్ కూడా పెరిగింది. సో చాలా మందికి కొత్త డయాబెటీస్, న్యూ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ కూడా చూసాం మేము. ఆ న్యూ ఆన్సెట్ డయాబెటీస్ ఎందుకు వచ్చిందంటే, మన ప్యాన్క్రియాటిక్ సెల్స్ అనే కొన్ని శరీరంలో సెల్స్ ఉంటాయండి. ఈ కోవిడ్ అనే వైరస్ పోయి దాన్ని చంపేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయకుండా చేసింది. సో దానివల్ల డయాబెటీస్ వచ్చింది. ఈ డయాబెటీస్ వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది తగ్గింది, కాబట్టి ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ బయటపడుతున్నాయి. సో ఈ మహమ్మారి వల్ల వచ్చే కాంప్లికేషన్ మ్యూకర్ మైకోసిస్, ఈ బ్లాక్ ఫంగస్ అంటాం. సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది మీరు చూసుకుంటా ఉంటే ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చండి. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. భయపడి నాకు ఇప్పుడే యాంఫోటెరిసిన్ బి ఎక్కించండి అని కొంతమంది మాకు మెసేజ్లు పెట్టి మాకు అవసరం అని, వాళ్ళకు కొంచెం స్లైట్ ఫేషియల్ పెయిన్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి నాకు బ్లాక్ ఫంగస్ ఉండొచ్చు ఏంటో అని. సో అలాంటి కాకుండా జస్ట్ మీరు జాగ్రత్తగా మీ షుగర్స్ ని కంట్రోల్ పెట్టుకోండి. సిమ్టమ్స్ ఉంటే గనక మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ ని సంప్రదిస్తే వాళ్ళే చెప్తారు మీకు బ్లాక్ ఫంగస్ ఉందా లేదా అని. రైట్. అయితే డాక్టర్ అమిత్ గోయల్, ఏ రకంగా ఈ బ్లాక్ ఫంగస్ ని గుర్తించవచ్చు అంటారు? సో లక్షణాలు ఏంటంటే అండి, కొందరికి ఫేషియల్ పెయిన్, లూజనింగ్ ఆఫ్ టీత్ అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ మోస్ట్ కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే అండి, బ్లాకిష్ డిశ్చార్జ్, నోస్ నుంచి కొంచెం బ్లాకిష్ డిశ్చార్జ్ అవడం, లేకుంటే సైనసైటిస్ లాగా ఫీచర్లు రావడం, హెడేక్ ఉండడం. కొందరికి మేము ఏం చూస్తున్నాం అంటే ప్రాప్టోసిస్, అంటే మా భాషలో కంటి రెడ్నెస్ గా ఉండడం, లేకుంటే ప్రాప్టోసిస్, ఇలాంటివి సిమ్టమ్స్ వస్తున్నాయి చాలా మందిలో. అవి కామన్ సిమ్టమ్స్ అండి. కామనెస్ట్ సిమ్టమ్ కుడ్ బి జస్ట్ రన్నింగ్ నోస్, అంటే ఒక జలుబు లాగా వచ్చి రన్నింగ్ నోస్, కొంచెం బ్లాకిష్ డిశ్చార్జ్ ఉండడం, లేకుంటే ఫేషియల్ నోట్ పెయిన్ రావడం, లూజనింగ్ ఆఫ్ టీత్, ఇలాంటి లక్షణాలు చూడొచ్చు.
రైట్. ఇక డాక్టర్ దీప్తి, ప్రధానంగా ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా చాలా రకాల సందేహాలు ఎక్కువగా అందరికీ ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలు వ్యాక్సిన్ అనేది ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు? ప్రస్తుత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఐసీఎంఆర్ నుండి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు అవైలబిలిటీ ప్రతి ఒక్క సెంటర్ లో 2 రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి, కోవిషీల్డ్, కోవాక్సిన్. 2 వ్యాక్సిన్స్ సేఫ్ ఫర్ అబౌవ్ 18 ఏజ్. ఇప్పుడు ప్రూవన్ స్టడీస్ ప్రూవన్ చేసి, సో 18+ ఉండే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈవెన్ ఎనీ మీకు కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నా, కార్డియాక్ ఉన్నా, రీనల్ ఏ రకమైన జబ్బులు ఉన్నా ఈ రెండిట్లో 2 వ్యాక్సిన్స్ సేఫ్. ఇప్పటి వరకు ఎవరికి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ మనకి నోటీస్ అవ్వలేదు. సో ప్రతి ఒక్క పర్సన్ 18+ ఉండే యాజ్ పర్ ఐసీఎంఆర్ రికమెండేషన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అండి. ఇది సేఫెస్ట్ వ్యాక్సిన్స్ 2. ఇప్పుడు మేజర్ కాంప్లికేషన్స్ అంటూ ఎవరికి ఎదురు కాలేదు. చిన్న ప్రతి ఒక్క చిన్నపిల్లలకి మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు 2 రోజులు ఎలాగో ఫీవర్, పెద్దవాళ్ళకు సేమ్ ఫీవర్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, దట్ ఇస్ నార్మల్. దాని మీనింగ్ ఏంటంటే మీకు వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది బాడీలో. సో మీ బాడీకి బాగా వ్యాక్సిన్ రెస్పాన్స్ ఇస్తుంది, సో మీరు బాగా సేఫ్ గా ఉంటారు. సో జ్వరం వస్తుంది, నా కరోనా వచ్చేసిందేమో, వ్యాక్సిన్ వేసుకోవడం ఇలాంటి అవైలబిలిటీ. రైట్. డాక్టర్ అమిత్ గోయల్, అసలు ఈ బ్లాక్ ఫంగస్ గుర్తించిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఏ రకంగా కనిపిస్తుంది, ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే చాలామంది బ్లాక్ ఫంగస్ వచ్చింది అని తెలిసిన వెంటనే ఇంకా తమకి ఏమైనా కళ్ళు తీసేయడం కానీ ఇటువంటి పరిస్థితులు వస్తాయేమో, ఇంకా తాము చనిపోతామేమో అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన చెందుతున్నారు కదా. సో బ్లాక్ ఫంగస్ అనేది చూడండి, నేను ముందు కూడా చెప్పినట్టు మీకు ఇంజెక్షన్స్ ఉన్నాయండి, యాంటీ ఫంగల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా యాంఫోటెర్సిన్ బి అనేది ఒక ఇంజెక్షన్ వాడతారు. సో దాంట్లో కూడా ఆ యాంఫోటెర్సిన్ బి లో 2 రకాల యాంఫోటెర్సిన్ బి ఉంది. ఒకటి కన్వెన్షనల్ అంటాం మా భాషలో, ఇంకొకటి లైపోసోమల్. సో లైపోసోమల్ మంచిది, కన్వెన్షనల్ కూడా మంచిది, కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి దాంట్లో. కొన్ని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే పొటాషియం, సోడియం ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దాని తర్వాత మీకు కొందరికి క్రియాటినిన్ అనే ఒక అంశంని పెంచొచ్చు అండి, ఆ కిడ్నీ అంశంని పెంచొచ్చు. కానీ మీరు లేట్ చేసి వెళ్తే ఖచ్చితంగా కొన్ని తీయాల్సిన బాధ్యతలు ఉంటాయండి. ఒకవేళ మీరు చాలా లేట్ గా వెళ్తే డాక్టర్ కాడ, మీకు ఖచ్చితంగా యువర్ హోల్ ఐ ఇస్ ఇన్వాల్వ్, లేదా మీ ఐని మొత్తంగా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుందండి డాక్టర్ని. ఎందుకంటే ఇది ఇన్వేజివ్, ఈ ఇన్ఫెక్షన్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే దీన్ని ఇమ్మీడియట్ గా గుర్తించిన వెంటనే మీరు డాక్టర్ కి సందర్శించండి. రైట్. అట్లానే డాక్టర్ దీప్తి, ఇక ప్రెసెంట్ ఇండియాలో అయితే 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ 2 కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో దొరకని సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఇంకా ఇతర వ్యాక్సిన్స్ కూడా అందుబాటులోకి వస్తాయన్నారు, ముఖ్యంగా స్పుత్నిక్ వి కావచ్చు, లేదంటే జాన్సన్ కావచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం వాటి యాక్యురెన్సీ ఏ రకంగా కనిపిస్తుంది? ఇప్పుడు జాన్సన్ ఫైజర్ వ్యాక్సిన్స్ ఇవన్నీ అయితే ప్రజల్లో అయితే ఆల్మోస్ట్ 90% ఎఫెక్టివ్ రేట్ ఉంది. అలాగే స్పుత్నిక్ వి కూడా ఇప్పటివరకు రష్యన్స్ లో ఇచ్చిన వాళ్ళు 90% ఎఫెక్టివ్ ఉంది. ఇప్పుడు స్పుత్నిక్ వి ఆల్మోస్ట్ మెట్రో సిటీస్ అవైలబిలిటీ ఉంది. పెరిఫరల్ సెంటర్స్ కి లైక్ నెల్లూరు విలేజెస్ కి రావాలి అంటే అట్లీస్ట్ మినిమం ఆగస్ట్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అందరికి అవైలబిలిటీ ఫ్రీగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ కావాలి అనుకునే, నాకు ఈ వ్యాక్సిన్ పలానా వ్యాక్సిన్ కావాలి అనుకుని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ రావాలంటే మాత్రం ఆగస్ట్ ఎండింగ్. ఎందుకంటే మేజర్ ప్రొడక్షన్ అవ్వాలి, మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి. ఇంతమంది పాపులేషన్ రీచ్ అవ్వాలంటే స్టాక్ అవైలబిలిటీ కావాలి అంటే ఖచ్చితంగా ఆగస్ట్ ఎండింగ్ అయితే పడుతుంది. చాయిస్ సెలెక్ట్ చేసుకుని మనకు పలానా వ్యాక్సిన్ కావాలి, నాకు ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీ అనే దానికి పెరిఫరల్ సెంటర్స్ కి ఆగస్ట్ ఎండింగ్ పడవచ్చు. ఓకే. డాక్టర్ అమిత్ గోయల్, అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఏంటి, అంటువ్యాధి అంటారండి? ఎందుకంటే దట్టు కూడా ఇంట్లో ఒక పర్సన్కి వస్తే మరో పర్సన్కి అది అంటుకొని సోకే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఎందుకంటే మన శరీరంలో ఇమ్యూనిటీ లేకపోతే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్ కూడా అంటువ్యాధి లాగానే ఉంటుంది. కానీ ఇది బ్లాక్ ఫంగస్ నాకు తెలిసిన మట్టుకైతే చాలా తక్కువ అండి ఆస్కారాలు. ఓకే. అంటువ్యాధి అయితే కాదు.
అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ బ్లాక్ ఫంగస్ పేషెంట్ కనుక ఇంట్లో ఉంటే? సో చూడండి, ఇది ఇన్ఫెక్టివ్ కాబట్టి మీరు కూడా జాగ్రత్త పాటించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ మీకు ఒకవేళ మీ ఇంట్లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రావచ్చు. ఎందుకంటే మీరు నేసల్ సిక్రీషన్ ఏమన్నా మీకు తగిలితే అది కూడా మీకు ఆస్కారం ఉండొచ్చండి. సో అందుకే మాస్కింగ్, హైజీన్ హ్యాస్ టు బి మెయింటైన్ బై ఎవ్రీవన్ ఫర్ కోవిడ్ ఆల్సో ఆర్ ఎనీ అదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, ఇప్పుడు ఒక మనకి కాలర్ రెడీగా ఉన్నారు. ఒంగోలు నుంచి ప్రతాప్ గారు కాల్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ ప్రతాప్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే నాకు చెప్పండి. ఫుడ్ ఎలర్జీ ఉంది సార్. నాకు Okay. నాన్ వెజ్ తీసుకున్నా కానీ ఏదైనా వంకాయ, గోంగూర, ఉల్లగడ్డ ఇలాంటివి తీసుకున్నా కానీ బాగా ఎలర్జీ వస్తుంది. నేను వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా వేయించుకోవద్దు? నా వయసు 51 years. 61 years ఏజ్. 51. 51. ఓకే ఓకే, రైట్. డాక్టర్ దీప్తి, ఆయన వయసు 51 సంవత్సరాలు, ఆయనకు ఫుడ్ ఎలర్జీ ఉంది. నాన్ వెజ్ తీసుకున్నా, వెజ్ తీసుకున్నా కూడా ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అన్నది ఆయన డౌట్. ఫుడ్ కి వ్యాక్సిన్ కి సంబంధం లేదండి. ఒకటి, మనసు మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాడీలో మనకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది, అంటే మనకి ఇమ్యూనిటీ పెంచడానికి లోపల ఈ కరోనాకు అగైనెస్ట్ జీవోపి జరుగుతుంది. దానివల్ల బాడీలో వేడి అనేది పెరుగుతుంది. సో కంపల్సరీ మీరు డీహైడ్రేషన్ అవ్వకుండా ప్లెంటీ ఆఫ్ వాటర్ కానీ మనకి లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫుడ్ తీసుకోకుండా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నాక డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి. జ్యూసులు కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, ప్రస్తుతం ఎండాకాలం ఎక్కువ ఉన్నాయి. సో ఫుడ్ తో ఏ ప్రాబ్లము ఉండదు. ఓన్లీ థింగ్, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా, ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నా ఇబ్బంది లేదు. కాకపోతే కంపల్సరీ వాటర్, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. రైట్. అట్ ద సేమ్ టైం డాక్టర్ దీప్తి, ప్రధానంగా దేశంలో ఇప్పటికీ కూడా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో దేశం ఉన్నప్పటికీ కూడా 50% మందిగా 50%కి పైగా మాస్కులు పెట్టుకోవట్లేదంటూ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ నిర్లక్ష్యాన్ని ఏ రకంగా చూడాలంటారు? ప్రస్తుతానికి ఫస్ట్ వేవ్ లో చాలా మంది కరోనా వచ్చి వెళ్ళిన వాళ్ళకి మేజర్ కాంప్లికేషన్స్ అంటూ ఏమీ రాలేదండి. అంటే చాలా మందికి సింటమ్స్ రాలేదు, వచ్చినప్పుడు మైల్డ్ గా వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడున్న స్ట్రెయిన్ వేరియంట్ ప్రకారం చాలా మైల్డ్ గా వచ్చి వెళ్ళిపోయింది. సో అదే ఊహలో చాలా మంది జనాలు ఏంటంటే, ఓకే వచ్చిన లాస్ట్ టైం చూసాను కదా, ఏం కాదులే, వచ్చిన జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే, చిన్న ఇంట్లో ఉండి పారాసిటమాల్ అది తీసుకుంటే వెళ్ళిపోతుంది, వచ్చింది పోయింది తెలియడం నిర్లక్ష్యంతో చాలా మంది మాస్క్ వేసుకోకుండా గడిపేశారండి. కానీ సెకండ్ వేవ్ లో, ఇప్పుడుండే సెకండ్ వేవ్ లో మ్యూటేషన్స్ ఎక్కువ ఉండే, డబుల్ మ్యూటెంట్ వేరియంట్స్, ఎస్పెషల్లీ ఆంధ్రాలో డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అది చాలా సివియర్ గా అటాక్ అవుతుంది. ఎస్పెషల్లీ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. మేము గమనించింది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు సివియారిటీ ఎక్కువ ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి అవగాహన అనేది సరిగా గవర్నమెంట్ అనేది ఇప్పటికి ఫస్ట్ వేవ్ లో ఇచ్చినంత అవగాహన సెకండ్ వేవ్ లో ఇవ్వడం లేదు. కొంచెం గవర్నమెంట్స్ కూడా అవగాహన కార్యక్రమాలు పెంచి, ఇప్పుడుండే సివియారిటీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడుండే స్ట్రెయిన్ బిహేవియర్ ఎలా ఉంది, ఎంత సివియర్ గా అవుతున్నారు జనాలు అనేది అవగాహన పెంచాలి. భయాన్ని కాకుండా అవగాహన పెంచాలి కంపల్సరీ. మాస్క్ వేసుకుంటే ఏ విధంగా కరోనా ఇన్ఫెక్షన్ అనేది రాదు అనేది ఫస్ట్ వేవ్ లో ఇచ్చినంత అవగాహన కార్యక్రమం సెకండ్ వేవ్ లో కూడా అదే రకంగా కొనసాగిస్తే ఖచ్చితంగా జనాలు కొంచెం కనీసం మాస్క్ వేసుకోవడం, డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్స్ వాడడం జరిగి కొంచెం కరోనా శాతం అనేది తగ్గించవచ్చు. రైట్. మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు. రాజమండ్రి నుంచి ప్రతాప్ కాల్ చేశారు. నమస్తే ప్రతాప్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి, మీ సందేహం చెప్పండి. నా వయసు 67 అండి. ఓకే. ఒక నెల క్రితం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నానండి. మీ వయసు 57 సంవత్సరాలండి? 67 అండి. 67. ఓకే ఓకే. అదే 1 month క్రితం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నానండి. ఓకే. అంటే 30 days అయిపోయింది. అప్పుడు వేయించుకున్నాను, భారం ఉందండి, ఏం పర్వాలేదు భారం. ఇప్పుడు కొద్దిగా ఫీవర్ కనపడ్డదండి, పంపు వచ్చింది. దానికి డోలో 650 టాబ్లెట్స్ వేయించుకున్నామండి. ప్రస్తుతం బాగా ఉంది, అంటే టెంపరేచర్ 99, 98 అలా వస్తుందండి. ఎన్ని రోజులుగా ఉందండి మీకు ఫీవర్? ఫీవర్ మొన్న ఆదివారం నుంచి ఉందండి. 6 days 5 days అయింది.
అంటే ప్రస్తుతం నార్మల్ గా ఉంది, బాగానే ఉంది. కొంచెం స్మెల్ కూడా కనబడి తెలియట్లేదు కొద్దిగా. ఓకే టెస్ట్ చేయించుకోవాలంటారా లేదంటే ఇంజనీరింగ్ తెలుసుకుందాం అని డాక్టర్ గారిని అడిగాను. రైట్. డాక్టర్ దీప్తి, ఆయన ఏజ్ 67, ఆయన 30 days బ్యాక్ 1 month బ్యాక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ప్రెసెంట్ ఆయనకి 6 daysగా అయితే ఫీవర్ వచ్చిపోతుంది, టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా వచ్చిపోతుంది. అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా తెలియట్లేదు. టెస్ట్ చేయించుకోవాలంటారా? ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలండి. ఎందుకంటే ఒక డోస్ వేసుకున్నంత మాత్రాన కంప్లీట్ ప్రొటెక్షన్ రాదు. రెండు కరోనా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే మేజర్ కాంప్లికేషన్స్ అంటే సీరియస్ అవ్వకుండా మనకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ స్టేజ్ వరకు వెళ్లకుండా అనేది వ్యాక్సిన్ కాపాడుతుంది కంపల్సరీ. సో ఫస్ట్ డోస్ వేసుకున్నాక మనకి రెండో కంపల్సరీ తీసుకున్న తర్వాతనే కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో మీరు ఇప్పుడు బాడీ ఓన్లీ హాఫ్ ప్రొటెక్షన్ మాత్రమే. సో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడుండే లక్షణాలు, ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్ బయట ఎక్కువ కరోనా ఇన్ఫెక్షన్ జరుగుతోంది కాబట్టి ఫీవర్ వస్తుంది అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రీజన్ కంపల్సరీ కరోనా టెస్ట్ ఒకసారి చేయించుకోవాలి. రెండో డోస్ తీసుకునే ముందు కూడా కరోనా ఇన్ఫెక్షన్ నెగిటివ్ వచ్చినాక మాత్రమే తీసుకోవాలి.